నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. పిఠాపురంలో పవన్ స్పీచ్, తదనంతర పరిణామాలు, అదే రోజు అక్కడే మాట్లాడినటువంటి నాగబాబు స్పీచ్ కానీ, వాటి తర్వాత జరిగిన పరిణామాలు, అలాగే కొన్ని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసిన సందర్భం, దానికి సంబంధించి వస్తున్న రియాక్షన్స్, ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఇక దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఏపీ ప్రజెంట్ పొలిటికల్ సెనారియో ఎలా ఉందో వివరించడానికి మనతో పాటు మాజీ రాజ్యసభ సభ్యులు, అలాగే ఏపీసీసీ చీఫ్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం, మరింత విశ్లేషణని కొనసాగిద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, ముఖ్యంగా మొన్న జనసేన పిఠాపురం సభ అనంతరం వారు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఆ స్పీచ్లో పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి అనేక విషయాలు, అంటే ఒక విషయం నుంచి మరో విషయంలోకి వెళుతూ ఆయన తన స్పీచ్ను కొనసాగించారు. ఆ తర్వాత వారి సోదరుడు నాగబాబు కూడా చాలా వరకు మాట్లాడారు. బట్ ఎక్కడైనా ఎవరైనా స్పీచ్ ఇస్తారు, మాట్లాడతారు, కానీ వీరి స్పీచ్లలో కొన్ని కీలకమైన విషయాలు తొంగి చూశాయి. దీనికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నాం. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఆయన చేసినటువంటి ప్రసంగానికి సంబంధించి మీరు కూడా మీ రియాక్షన్ ఆల్రెడీ మీడియాలో వచ్చింది, నేను కూడా చూశాను. సార్, ఏమనిపిస్తోంది ఓవరాల్గా పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ సీఎంగా ఏపీకి ఆయన ఇచ్చినటువంటి స్పీచ్లో అభ్యంతరాలు ఏంటి? అంటే ఆయన స్టైల్లో ఆయన స్పీచ్ రెగ్యులర్గానే ఇచ్చారు కదా అని జన సైనికులు కానీ, అలాగే జనసేన పార్టీకి చెందిన వారంతా భావిస్తూ ఉన్నారు. ఏంటి సార్ మీకు కనిపించినటువంటి లోపాలు ఏమిటి, మీ రియాక్షన్స్ ఏమిటి? ఒకటి, సొంత డబ్బా కొట్టుకోవడం అనేది సహజం. ఏ పార్టీకైనా మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళ సొంత డబ్బా కొట్టుకోవడం, సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కొంత సాధారణమే. కానీ ఇక్కడ డోసు కొంచెం ఎక్కువైందేమో అనిపించింది. సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడము, సొంత డబ్బా కొట్టుకోవడము కొంత డోసు ఎక్కువైందేమో. ఆ డోసు ఎక్కువ కూడా మరీ ఎక్కువైందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఏదో పెద్ద రాజకీయంగా కాకలు తీరిన రాజకీయ నాయకుడు అన్నట్టు, అనేక డొక్కా ముక్కిలు కొన్నట్టు, అనేక ఏళ్ల పాటు ఈ దేశ రాజకీయాలను ప్రభావితం చేసినట్టు, ఆయన జాతీయ స్థాయి నాయకుడు అయినట్టు, అనేక పదవులు అనుభవించినట్టు, అన్నీ చూసా అని ఏదో చెప్తా, ఆ విధంగా వచ్చేసి ఆయన స్పీచ్ ఆ విధంగా అనిపించింది. ఆయన ఆంధ్రప్రదేశ్కే కాదు, కోస్తా ప్రాంతానికే కాదు, రాష్ట్రానికే కాదు, ఆయన అటు తమిళనాడులో, ఇటు కర్ణాటకలో, ఇటు మహారాష్ట్రలో, ఇటు తెలంగాణలో, హిందీ భాష మాట్లాడే రాష్ట్రాల్లో, కాబట్టి ఆయన ఒకేసారి జాతీయ స్థాయి నాయకుడు. అంటే ప్రస్తుతానికి మోడీతో సమానంగా, ఇంకా కొద్ది రోజులు పోతే మోడీ కన్నా ఎక్కువ నేనే అనే యాంగిల్ వచ్చేసి ఆయన మాటల్లో చంద్రబాబు నాయుడు కంటే, ఏ ముఖ్యమంత్రి కంటే నేనే ఎక్కువ, ప్రస్తుతం నేను మోడీ స్థాయిలో ఉన్నాను, ఇంకా కొద్ది రోజులు పోతే మోడీ స్థాయి దాటిపోతాను అనే స్థాయిలో ఆయన మాటలు కనిపించాయి. అది ఒకటి. రెండవది, పదవులన్నీ అలంకరించి జ్యోతిబాసులాగా, నవీన్ పట్నాయక్ లాగా, చంద్రబాబు నాయుడు లాగా అనేక సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పరిపాలించి ఔపోషణ కొట్టా మొత్తం రాజకీయం అంతా అనే యాంగిల్ వచ్చేసి అవకాశం వచ్చే జాతీయ స్థాయి, అవసరం వస్తే చంద్రమండలంలో అంగారక గ్రహం మీద కూడా ఒకవేళ ప్రవేశిస్తాను అనే యాంగిల్ వచ్చేసి స్తుతి మించింది. మరి నేను ముందే చెప్పాను, సొంత డబ్బా కొట్టుకోవడం సహజం, ఏ పార్టీకైనా కొంత ఉంటుంది, కానీ డోసు మరీ ఎక్కువ అయిపోయింది, వికటించిందేమో. అది ఒక అంశం. అతి సర్వత్రా వర్జయేత్. అవునండి, అది ఇక్కడ బాగా ప్రస్ఫుటంగా కనిపించింది నా అభిప్రాయం. సార్, ఓకే అండి. సార్, ముఖ్యంగా చాలా అంటే స్పీచ్ మొదలుపెట్టి ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళారు. సరే, ఆయన నేచురల్గా ఆయన మాట్లాడే విధానాన్ని బట్టి ఉంటుంది అది. సరే, అది పక్కన పెడితే ముఖ్యంగా చాలా కీలకమైన విషయం, హిందీ భాషకి సంబంధించి ఇదే పవన్ కళ్యాణ్ గతంలో వెర్షన్స్ అండ్ ఇప్పుడు ఈయన మాట్లాడిన తీరు ఎలా అనిపించింది సార్? యాజ్ ఎ సీనియర్ పొలిటీషియన్ మీరు చాలామంది స్పీచ్లు విన్నారు, చాలా మందికి చాలా దగ్గరగా చనువుగా మెలిగారు మీరు, అటు సీఎంలు కావచ్చు, చాలా సీనియర్ రాజకీయ నాయకులకి. మీకు ఎలా అనిపించింది సార్ హిందీ భాషకు సంబంధించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు? హిందీ భాష విషయంలోనే కాదు, అనేక అంశాల్లో ఆయన మాట మీద నిలబడే వ్యక్తి కాదు. ఒక రోజు ఒక మాట మాట్లాడు, ఇంకో రోజు ఒక మాట మాట్లాడు. కాబట్టి ఆయన ఒక అపరిచితుడు. ఆయన ఏ మాట మీద స్థిరంగా ఉండే వ్యక్తి కాదు. హిందీ భాష విషయంలో కూడా గతంలో వచ్చేసి బీజేపీని ఏమన్నాడు, ఇది హిందూ పార్టీ కాదు హిందీ పార్టీ అన్నాడు. బీజేపీని ఇది హిందూ పార్టీ కాదు ఇది హిందీ పార్టీ అన్నాడు. తర్వాత ఆయన పార్టీ పెట్టినప్పుడు ఏమన్నాడు,
మా పార్టీ పుట్టిందే ప్రశ్నించేదానికి అన్నాడు. అవును. మళ్ళా నిన్న మీటింగ్ లో ఉన్నాడు, ఎవరికైనా ఏ రాజకీయ పార్టీకైనా ఏ వ్యక్తికైనా పదవీ పిచ్చన్నా ఉండాలి, లేకుంటే సైద్ధాంతిక బలం అన్నా ఉండాలి. నాకు సైద్ధాంతిక బలం ఉంది అన్నాడు. అంటే ఇన్నాళ్ళు ముందేం చెప్పినాడు, ప్రశ్నించేదానికే మేము పుట్టామని చెప్పి మా పార్టీ పుట్టింది అన్నాడు. ఇప్పుడు ప్రశ్నించేదానికి పోయి పదవీ పిచ్చి, 2 సైద్ధాంతిక బలము. దాంట్లో ఆయన మాకు పదవి పిచ్చి లేదు, సైద్ధాంతిక బలం ఉందన్నాడు. పదవి పిచ్చి లేకుంటే ఆయన ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకోవడం ఎందుకు? సోదరునికి నాగబాబుకి ఎమ్మెల్సీ పదవి వేయడం ఎందుకు? పదవి పిచ్చి లేకుంటే. తర్వాత సైద్ధాంతిక బలం అన్నాడు. ఏమిటి సైద్ధాంతిక బలం? చేగువీరా సైద్ధాంతిక బలమా, సనాతన ధర్మ సైద్ధాంతిక బలమా, ఊసరవెల్లి సైద్ధాంతిక బలమా? ఊసరవెల్లి అంటే ఎప్పటికప్పుడు రంగులు మార్చే, అది కూడా ఆ బలమే వచ్చేసి. కాబట్టి నువ్వు చెప్పిన దానికి చేసేదానికి ఏమాత్రమైన పొంతన ఉండదు. అదేవిధంగా 2014-19 మధ్య టీడీపీని, చంద్రబాబు నాయుడిని, లోకేష్ను, వెంకయ్యనాయుడు గారిని, బీజేపీ పార్టీని ఏ స్థాయిలో విమర్శించాడంటే, లోకేష్ను వచ్చేసి ఆయన గ్రామ పంచాయతీ సర్పంచ్గా కూడా గెలవలేడు, అటువంటి వాడిని దొడ్డిదారిన ఎమ్మెల్సీ చేసి పంచాయతీరాజ్ శాఖకే మినిస్టర్ చేశాడని కామెంట్ చేశాడు. పంచాయతీ సర్పంచ్గా గెలవలేని వ్యక్తిని దొడ్డిదారిన ఎమ్మెల్సీ పదవి ఇచ్చి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా చేశాడు అని చంద్రబాబు నాయుడు విమర్శించాడు, లోకేష్ విమర్శించాడు. బీజేపీని ఏమని విమర్శించాడు? ఇది నార్త్ ఇండియా పార్టీ, ఇది హిందీ పార్టీ, వీళ్ళు సౌత్ ఇండియాకు అన్యాయం చేస్తున్నారు, ఇదే విధంగా కొనసాగితే సౌత్ ఇండియా భారతదేశం నుండి విడిపోయే ప్రమాదం ఉంది, తర్వాత రెండు ప్రత్యేక హోదా ఇవ్వకుండా 2 పాచిపోయిన లడ్డు ఇచ్చింది అని ఆ రోజు విమర్శించాడు. అవునండి. మళ్ళా అదే వచ్చేసి 2024లో అదే పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. ఇప్పుడు పాచిపోయిన లడ్డు ఏమైనా తెలియదు కాబట్టి ఆయన ఇప్పుడు సనాతన ధర్మం వచ్చేసి కొత్త బిచ్చగాడు పొద్దునట్టు బీజేపీ కంటే సనాతన ధర్మం ఎక్కువ ఎత్తుకున్నాడు. కాబట్టి ఆయన అపరిచితుడు, స్థిరత్వం లేని వ్యక్తి. ఆయన ఒక నాయకత్వ లక్షణాలు లేని నాయకుడు. సార్ రెండు వన్ మోర్ థింగ్, అంటే మీరు చూసిన పార్టీస్ కానీ రాజకీయ పార్టీలు కానీ ఇవన్నీ కూడా చాలా చాలా ఉన్నాయి. అంటే ఈ నేపథ్యంలో జనసేనకు ఒక ప్రత్యేక భావజాలం ఏమైనా ఉందంటారా? ఆయన స్పీచ్లు అవి కూడా మీరు గమనిస్తూ వస్తున్నారు. ప్రత్యేకించి ఆ రోజు మాట్లాడినటువంటి, ఎందుకంటే ఆవిర్భావ దినోత్సవం, ఆ రోజు స్పీచ్ గురించి ఇంతలా మనం మాట్లాడుకోవడానికి కారణం అదే. మరి ఒక భావజాలం ఉన్నట్టు దాన్ని జనాల్లోకి తీసుకువెళ్ళడం కానీ, అలాగే తాను భవిష్యత్తులో ఏం చేయబోతున్నాను, ప్రజలకు ఎలాంటి సేవ చేయాలి, ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు కనుక, ఇలాంటివి ఏమైనా కనిపించాయా మీకు? ఏమైనా అనిపించిందా సార్? ఇప్పుడు ఆయన ట్రాక్ రికార్డు చూస్తే ఆయనకు పదవీ కాంక్ష విపరీతంగా ఉంది, కానీ అట్ ది సేమ్ టైం మళ్ళా దమ్ము లేదు. పదవీ కాంక్ష ఉంది, మళ్ళీ అట్ ది సేమ్ టైం దమ్ము లేదు. కాబట్టి ఆశమో కుతకలుగా ఆడుకుంటుంది, దమ్ము లేదు. కాబట్టి ఎప్పటికప్పుడు ప్లేట్ ఫిరాయిస్తూ ఉంటాడు. ఇప్పుడు 2019లోనేమో వామపక్షాలతో బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నాడు. ఆ రోజు చేగువీర సిద్ధాంతం అన్నాడు. ఆ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినాడు. ఆయన 2 సార్లు ఓడిపోయినాడు. 1 సీటు ఎమ్మెల్యే వచ్చింది. తర్వాత ప్లేట్ ఫిరాయించి 2024లో మళ్ళీ జగన్ భయంకు, యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి భయంతో టీడీపీతో బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. అంటే కాబట్టి ఆయన సార్ పవన్ కళ్యాణ్ జగన్ కి భయపడే ఖచ్చితంగా వీరితో కలిసి పోటీ చేశాడా? జగన్ అంటే భయం ఆ పవన్ కి 100%. లాస్ట్ ఎన్నికల్లో బీజేపీ అంటే జాతీయ స్థాయి పార్టీ కాబట్టి వాళ్ళకు భయం కాదు, వాళ్ళకు వచ్చేసి ఏదో విధంగా 4 సీట్లు ఎక్కువ తెచ్చుకోవడం అనేది వాళ్ళది. కానీ ఇక్కడ పవన్ జనసేన గాని టీడీపీ గాని జగన్ భయంతో పొత్తు పెట్టుకున్నారు. అఫ్ కోర్స్ మన ఎన్నికల్లో జనసేన బీజేపీ పొత్తు లేకున్నా గానీ టీడీపీ అధికారంలోకి వచ్చేదే, దాంట్లో నో డౌట్ అట్ ఆల్. కానీ చంద్రబాబు కూడా భయంతోనే, పొరపాటున ఏమన్నా జరిగితే ఇంకా ఫినిష్ అవుతామని చెప్పేసి ఆ భయంతో చంద్రబాబు భయంతో పెట్టుకున్నాడు బీజేపీతో జనసేనతో. జనసేన ఇంకా వచ్చేసి విపరీతమైన భయంతో టీడీపీతో బీజేపీతో పొత్తు పెట్టుకున్నది. బీజేపీ వరకు వాళ్ళు ఒకవేళ జగన్ ముందుకు వచ్చినా పొత్తుకు వచ్చేసి వాళ్ళతో పోయిండేది, బీజేపీ జగన్ పోయిండేవాళ్ళు. కాబట్టి జగన్ రాలేదు కాబట్టి ఇంకా వచ్చేసి వాళ్ళు సొంతంగా బలపడే పరిస్థితి లేదు కాబట్టి, సొంతంగా షిఫ్ట్ వచ్చే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు విధిలేని పరిస్థితుల్లో వాళ్ళు టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా
మొన్న ఎన్నికల్లో అటు చంద్రబాబు నాయుడిని ఇటు జగన్ను ఆ పొత్తుకు పురిగొల్పింది. అదేం ఫెవికాల్ బంధం ఏం కాదు, లూజు బంధం అది. కానీ జగన్ అనే భయం వచ్చేసి వెంటాడి పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది. ఆ పొత్తులో ఎక్కువ లాభపడింది బీజేపీ, జనసేన, తక్కువ లాభపడింది టీడీపీ. పొత్తు లేకుండా టీడీపీ వచ్చిండేది, జనసేన జగన్ మీద వ్యతిరేకతతో వచ్చిండేది. కానీ ఈ ఆ విషయం భయంతో చంద్రబాబు నాయుడు గారు గ్రహించారా? ఇప్పుడు అప్పుడా అసలు ఎప్పుడైనా కూడా అంటే బాబు గారికి అది అవగాహన వచ్చిందా అసలు? బాబు రాజకీయ 40 ఏళ్ల పాటు రాజకీయ చరిత్ర ఉంది. సరే. అతను కార్యసాధకుడు. ఎప్పుడు వచ్చేసి ఏ ఇష్యూను పట్టుకోవాలా, ఎప్పుడు ఎవరిని ఉపయోగించుకోవాలా తెలుసు కాబట్టి మన ఎన్నికల వరకు నేను చెప్తే కదా, జగన్ ఈసారి రాకుంటే కన్నా మళ్ళా జగన్ వస్తే కన్నా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి అనే భయంతో వచ్చేసి ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోదలుచుకోకుండా వచ్చేసి పొత్తు పెట్టుకున్నాడు. లేదంటే అంతకుముందు బీజేపీని సన్నంగా తిట్టినాడు. వచ్చేసి ఒకప్పుడు బీజేపీది మసీదులు కూల్చే పార్టీ, మాది మసీదులు నిర్మించే పార్టీ అని బీజేపీ విమర్శించినోడే. తర్వాత వచ్చేసి 2018లో ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలోనే ధర్మదీక్ష పెట్టినోడే, గోద్రా ఉద్యమంలో విమర్శించినోడే. కాబట్టి అతను కార్యసాధకుడు. అనేక ఆటుపోడుతున్నటువంటి 1984లోనే ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో రామారావును దించినప్పుడు ఆయన ముందుండి నడిపినటువంటి వ్యక్తి. అనేక ఆటుపోట్లు అన్ని ఉన్నాయి ఆయనకు. మెరిట్స్ ఉన్నాయి, డిమెరిట్స్ ఉన్నాయి. అవసరం వచ్చినప్పుడు తగ్గుతాడు, అవసరం వచ్చినప్పుడు చెల్లెగుతాడు, అన్ని ఉన్నాయి. వచ్చేసి వాచ్ చేస్తా ఉంటాడు. పవన్ కళ్యాణ్ చేస్తాను వాచ్ చేయకుండా ఎందుకుంటాడు? నిన్న పవన్ కళ్యాణ్ చెప్పింది నేనే టీడీపీ నిలబెట్టా అంటే ఎవరికైనా మండదా? అదే కదండి. మా మనవడు దాదుకు దగ్గు నేర్పినట్లు నిన్న కాక మొన్న పుట్టిన పార్టీ 2014లో పుట్టిన పార్టీ జనసేన. ఇది 1982 మార్చి 29 పుట్టిన పార్టీ తెలుగుదేశము. అనేక డక్కా ముక్కిలు తిన్న పార్టీ. మొత్తం వచ్చేసి 10 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి 6 సార్లు గెలిచింది, 4 సార్లు ఓడిపోయింది. కాబట్టి అటువంటి తర్వాత యూపీఏ చైర్పర్సన్ గా ఉన్నాడు. ఎన్డీఏ కన్వీనర్ గా ఆ పార్టీ ఉన్నది. ఇది అటు ఎన్డీఏకు ఇటు యూపీఏ గవర్నమెంట్ కు అంతకుముందు నేషనల్ ఫండ్ చైర్మన్ గా రామారావు గారు ఉన్నారు. కాబట్టి జాతీయ స్థాయి రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో ఇందిరాగాంధీ లాంటి ప్రపంచ నాయకులని ఎదిరించి 9 నెలలకి అధికారంలోకి వచ్చిన పార్టీ అది. ఆ పార్టీని వచ్చేసి నేను నిలబెట్టానంటే అది ఇంకా ఏవి నవ్వాలనా ఏడవాలనా?